Let faith arise in your soul. He will touch you and make you whole. Rise and be healed in the name of Jesus. Rise and be healed. Rise and be healed in the name of Jesus. Rise and be healed. Rambabu welcoming you all to our program Arise and Be Healed. అందరికీ నా శుభాకాంక్షలు. నేను ఎవాంజలిస్ట్ రాంబాబుని. అరైజ్ అండ్ బీ హీల్డ్ అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. I love to see people being touched and blessed and healed by the love and the power of Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ ద్వారా, ఆయన యొక్క శక్తి ద్వారా ప్రజలు తాకబడాలి, స్వస్థపరచబడాలని నేను కోరుకుంటాను. This program is not here to proclaim any religion. ఈ టీవీ కార్యక్రమం ఏ మతమును గూర్చి కూడా బోధించడానికి మేము ఏర్పాటు చేయలేదు. Neither I am here to proclaim any religion. అలాగే ఏ మతం గురించి బోధించడానికి నేను కూడా ఈ స్థలంలో లేదని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. I am here to proclaim the unchanging, unthinkable love and the power of Lord Jesus Christ. కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప శక్తి, మన ఆలోచనలకు మించిన ఆయన గొప్ప ప్రేమను ప్రకటించడానికే నేను ఈ స్థలంలో ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. I want to thank you, my brothers, my sisters, who have been partnering with me with 100 rupees per month in this TV partner meeting. టీవీ కార్యక్రమం కొరకు పాలుభాగస్తులైన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నెలకి 100 రూపాయల చొప్పున నాకు సహాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న ప్రియ సహోదరులకి నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Thank you for your love gift of 100 rupees every month per person you are sending me. ప్రతి నెల మీరు 100 రూపాయలు ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడం కొరకు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు. And I'm so thrilled that the testimony is already coming from the people who are supporting a ministry with 100 rupees per month. నెలకి 100 రూపాయల చొప్పున ఈ టీవీ పరిచర్యకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అనేకమైన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సాక్ష్యాలు నేను ఇప్పటికే వింటూ ఉన్నాను. And I want to thank those of you who are supporting this ministry by sponsoring this TV program. అంత మాత్రమే కాదు, ఒక్కొక్క టీవీ కార్యక్రమానికి కూడా ఆర్థికంగా సహాయం చేస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. On behalf of all the people who are blessed through this TV program because of your sponsoring, I want to say a big thank you. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా దీవించబడుతున్న లక్షలాది మంది ప్రజలందరి తరపున కూడా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. This TV program is not to spread a religion but change the lives of people. ఈ టీవీ కార్యక్రమాలన్నీ కూడా ఒక మతాన్ని స్థాపించడానికో విస్తరింపజేయడానికో కాదు, కానీ యేసయ్య ప్రేమను ఇతరులకు పంచడానికే. I want to share with you a testimony of a beautiful 11-year-old child. 11 సంవత్సరాల చిన్న బిడ్డ యొక్క సాక్ష్యాన్ని, అద్భుతమైన సాక్ష్యాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. I want to share with you the beautiful, touching story of a lovely child who was blessed through this TV ministry. మీతో నేను పంచుకోవాలన్న సాక్ష్యం ఈ టీవీ పరిచర్య ద్వారానే దేవుని చేత తాకబడి స్వస్థపరచబడిన ఒక చిన్న బిడ్డ సాక్ష్యం. Once as we were doing this TV program, ఒకసారి ఇలాగే ఒక టీవీ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. I was praying for the people who are watching me on the TV. టీవీలో నన్ను చూస్తున్న వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో This TV program of ours goes all over the world through television channel, through internet, people watch it. మేము చేస్తున్న ఈ టీవీ కార్యక్రమం ప్రపంచం అంతట్లో కూడా టెలివిజన్ ఛానల్స్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ప్రసారం అవుతూనే ఉంటుంది. And there was a family in Australia, Indian family, watching the TV program. మా టీవీ కార్యక్రమాన్ని ఆస్ట్రేలియా దేశంలో ఒక భారతీయ కుటుంబం వారు చూస్తూ ఉన్నారు ప్రసారం అవుతున్న సమయంలో. They had a lovely child called Varsha, who is 11-year-old girl. ఈ కుటుంబస్తులకి ఒక కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె 11 సంవత్సరాల ప్రాయం. ఆ కుమార్తె పేరు వర్ష. This girl had a terrible problem. అయితే ఈ కుమార్తెకి చాలా గొప్ప సమస్య ఉండిందండి.
One eye, she was completely blind. Another eye was -9 or so. That means she was completely like almost blind. ఒక కన్నేమో పూర్తి గుడ్డిది, అయితే ఇంకో కన్ను సరిగ్గా అసలు కనే కనిపించదు. అంటే పూర్తిగా గుడ్డితనంలో ఉన్న ఆ చిన్న బిడ్డ In spite of wearing thick glasses through that eye, which she could see little, she could not see anything clearly. ఇంత దళసరి కళ్ళద్దాలు వేసుకున్నా కూడా ఆమె ఆ కంటద్దం ద్వారా కొంత మాత్రమే చూడగలదు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నది ఆ చిన్న కుమార్తె. So this child would go to a special school. కాబట్టి ఈ కుమార్తెని అందుల స్కూల్లోని జాయిన్ చేశారండి. And the parents are very broken because this is their eldest daughter and she's having this problem, she's almost blind. ఈ కుమార్తె ఇంటికి పెద్ద కుమార్తె, తల్లిదండ్రులు ఈ పరిస్థితిని చూసి చాలా నిరుత్సాహంలోనికి వచ్చేసారు. Doctor said nothing can be done, that eye will remain blind, the other eye also will go blind completely. డాక్టర్స్ ఏమన్నారంటే ఇంకా ఏం చేయలేము, ఒక కంటిని తీసేయాలి, ఇంకో కన్ను కూడా మొత్తం గుడ్డిదైపోతుందని చెప్పారు. When they are watching the TV program, అయితే ఈ టీవీ కార్యక్రమాన్ని వాళ్ళు చూస్తుండగా as I kept talking about the love of Jesus and his power to touch and heal, యేసయ్య ప్రేమ గురించి, ఆయన శక్తి తాకి స్వస్థపరిచే విధానం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ సమయంలో the whole family was listening to the program. కుటుంబం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. At the healing prayer time, I said, now join with me and pray, Jesus will touch and do a miracle to you. స్వస్థతల కొరకు ప్రార్థించే సమయంలో నేను అన్నాను, యేసయ్య నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు, నా చేతుల మీద చేతుల నుంచి మీరు ప్రార్థించండి అన్నాను. As I was praying here in India through the TV, నేను ఇక్కడ భారతదేశంలో ఉండి టీవీ ద్వారా ప్రార్థన చేస్తూ ఉంటే that family was watching me in Sydney in Australia. ఆ కుటుంబం ఎక్కడున్నారంటే ఆస్ట్రేలియాలో సిడ్నీ అనే స్థలంలో ఉన్నారు, చూస్తూ ఉన్నారు. As I was praying, నేను ఇక్కడ ప్రార్థన చేస్తుండగా suddenly the little girl told her mom and dad, ఉన్నట్టుండి ఆ చిన్న కుమార్తె తన తల్లిదండ్రులతో ఈ మాట అన్నదంట. she said, I can see Rambabu uncle clearly on the TV. రాంబాబు అంకుల్ని స్పష్టంగా నేను టీవీలో చూడగలుగుతున్నానని గట్టిగా కేకేసిందంట. Her both eyes opened up. రెండు కళ్ళు తెరవబడ్డాయి అక్కడే. She threw the specs out. ఆ కళ్ళద్దాలను ఇసిరేసింది ఆ అమ్మాయి. Completely healed in both the eyes. రెండు కళ్ళల్లో పూర్తి స్వస్థత కలిగింది. And now she goes to normal school. ఇప్పుడు అందుల స్కూల్కి వెళ్ళట్లేదండి, అందరూ వెళ్ళే స్కూల్కి వెళ్తూ ఉంది. And I was so joyful when that little child called me and she told me on the phone, Rambabu uncle, thank you so much uncle, I am healed. ఆ చిన్న బిడ్డ ఫోన్ చేసి నాతో మాట్లాడు, రాంబాబు అంకుల్ చాలా వందనాలు అంకుల్, నేను స్వస్థపరచబడ్డానని చెప్తే నా హృదయం తాకబడ్డది. I thank God for the lives that are changed because of this TV program that proclaims not a religion but the love and the power of Jesus Christ. టీవీ కార్యక్రమాల ద్వారా ప్రసారం అవుతున్న యేసయ్య ప్రేమ అనేక జీవితాల్ని తాకడం ద్వారా నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఇది యేసయ్య ప్రేమే గాని మతం విస్తరింపజేయడానికి కానే కాదు. Hallelujah. హల్లెలూయా. And it happened, number one, because of Jesus. ఇది యేసు బట్టే జరిగింది మొట్టమొదటిగా. Number two, because of you, my friend, who sacrificially sponsored this TV program. రెండవదిగా ఎవరో తెలుసా? నీవు ప్రియ స్నేహితుడా, నీవు త్యాగపూరితంగా ఈ టీవీ కార్యక్రమం కొరకు ఆర్థికంగా సహాయం చేసినందుకే. And because of you, who is supporting 100 rupees per month so that the TV program can touch the lives of people. అంత మాత్రమే కాదు, నెలకి 100 రూపాయల చొప్పున టీవీ కార్యక్రమాలకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా ఇలాంటి గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. Thank you. అందరికీ నా వందనాలు. And I encourage you, just sow to touch and save and transform the lives of people. ప్రజలు తాకబడినట్లు, రక్షించబడినట్లు, వారి జీవితాలు మార్పు పొందినట్లుగా ఈ కార్యక్రమాలు వారికి ప్రయోజనం అవునట్లు మీరు కూడా విత్తుతూనే ఉండండి. In this world where people always self-centered, me and me, let's think about others, because when you bless others, God will definitely bless you back and bless your family back. ఈ లోకంలో ఎప్పుడు కూడా అందరూ నేను నా కోసం అనే ఆలోచిస్తూ ఉంటాం, కానీ నీవైతే ఇతరుల కొరకు ఆలోచించు. ఇతరులను నువ్వు దీవిస్తే దేవుడు తిరిగి నిన్ను ఆశీర్వదిస్తాడు. Today, ఈరోజు Lord Jesus is standing right in front of you to touch, save and transform your life. ప్రభువైన యేసు సరిగ్గా నీ ముందు నిలబడి ఉన్నాడు, నిన్ను తాకడానికి, రక్షించడానికి, మార్పు చెందించడానికి. Let me share from the Bible.
దేవుని యొక్క వాక్యం నుంచి మీతో పంచుకుంటూ ఉన్నాను. Listen carefully. జాగ్రత్తగా ఈ సంగతులను వినండి. I want you to listen to me carefully as I preach from the Bible. దేవుని వాక్యం నుంచి మీతో మాట్లాడుతూ ఉంటుండగా చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. Because whatever Jesus did in the Bible, He will do it even today in your life. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యేసే ఏ కార్యాలు చేశాడో నీ జీవితంలో కూడా ఈ రోజు అది చేయగలుగుతాడు. Because the Jesus of the Bible and the Lord Jesus whom I am preaching, He is the same. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న ఈ యేసయ్య బైబిల్లో ఉన్న ఆ యేసయ్య ఒకటే గనుక. He is the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. So listen to me carefully and know that if He can do it here, He'll do it there for you. కాబట్టి ఆయన ఇక్కడ దాన్ని చేయగలిగితే నీ కొరకు కూడా అక్కడ దాన్ని చేయగలడని నీవు గుర్తించాలి. Say an amen. ఆమేన్ చెప్దాం. Hallelujah. హల్లెలూయా. This is the amazing contrasting story of the nature of God and the nature of man. దేవుని యొక్క స్వభావము మానవుని యొక్క స్వభావం ఒకదానికొకటి ఎంత విరుద్ధంగా ఉంటుందో చూపించే ఒక అద్భుతమైన వృత్తాంతం ఇది. The Bible says when Jesus was on the earth, He always did good to people. He always healed the people. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది యేసు భూలోకంలో సంచరించినంత కాలం ఆయన ఎప్పుడూ ప్రజలకు మేలు చేస్తూనే సంచరించాడంట. He healed the people without expecting anything back from them. ప్రజల్ని ఆయన స్వస్థపరిచాడు, ఎటువంటిది తిరిగి ఆశించకుండా స్వస్థత ఇచ్చాడు. Love doesn't expect anything back. ప్రేమ ఎప్పుడు తిరిగి ఒక దానిని ఆశించదు. Love only gives. ప్రేమకు ఒకటే తెలుసు, ఇవ్వడమే తెలుసు. And Jesus is love. యేసు ప్రేమై ఉన్నాడు. He went around healing the people. ఆయన వెళ్ళి ప్రజలందరినీ స్వస్థపరుస్తూ సంచరించాడు. And we see one of the similar stories here in the Bible. మనం చూస్తాము ఇలాంటి ఇంకొక కథనే మనం చూస్తాం బైబిల్లో. Jesus went to a synagogue. యేసు ఒక సమాజ మందిరంలోకి వెళ్ళాడు. And the Bible says in the synagogue there was a man who was having a shriveled, withered hand. బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది సమాజ మందిరంలో ఒక వ్యక్తి ఊచ చేయగలవాడు ఒకడు ఉన్నాడంట. This man was a part of their synagogue. ఈ వ్యక్తి సమాజ మందిరంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి. They had seen him regularly with a withered hand and all the struggle he was having with one hand. సమాజ మందిరంలో ఈ వ్యక్తి అందరికీ తెలిసినవాడు. ఎప్పుడు కూడా ఆ ఊచ చేతితోనే అతన్ని చూశారు. He could use only one hand. ఒక చెయ్యే ఆయన వాడేది, ఇంకొక చెయ్యి పనికిరాని చెయ్యి. And they're seeing him regularly. ఎప్పుడు అందరికీ కనబడే వ్యక్తి ఈయన, అందరికీ తెలిసినవాడు. And now Jesus comes into synagogue. ఇప్పుడు యేసయ్య అదే సమాజ మందిరంలోనికి వచ్చాడు. And the people in synagogue, they all knew the nature of Jesus. సమాజ మందిరంలో ఉన్న ప్రజలందరికీ యేసయ్య స్వభావం ఎటువంటిదో వారికి బాగా తెలుసు. His nature is to heal the sick, to save the sinners, and to help the helpless. యేసయ్య వ్యక్తిత్వం ఏంటో తెలుసా? రోగులను స్వస్థపరచడం, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించడం, సహాయం లేని వారికి సహాయం ఇవ్వడం. All the people knew it. ప్రజలందరికీ ఆయన స్వభావం ఏంటో తెలుసు. And the Bible says they were all waiting to see if Jesus would heal so that they can find fault with him. వాళ్ళందరూ దేని కొరకు ఎదురు చూస్తున్నారంటే ఒకవేళ ఈయన స్వస్థపరుస్తాడేమో, అప్పుడు ఈయనని తప్పు పడదామని కనిపెడుతూ ఉన్నారంట. It was a Sabbath day, and so they're looking to see if Jesus would heal on the Sabbath day so they can find fault with him. ఎందుకు అంటే అదొక విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన ఆయన స్వస్థపరిస్తే దాన్నే ఒక నేరంగా ఆయన మీద మోపుదామని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. My question to you, నా ప్రశ్న మీకేంటంటే, is it wrong to heal the sick? రోగులను స్వస్థపరచడం తప్ప? Anybody with common sense knows it is wrong to make people sick, but it is not wrong to make the sick well. సాధారణంగా ఆలోచించే ప్రతి వ్యక్తి చెప్పగలిగేది ఏంటంటే ఆరోగ్యంగా ఉన్నవాడిని రోగిగా చేయడం తప్పు, కానీ రోగంతో ఉన్నవాడిని ఆరోగ్యం చేయడం తప్పేమీ లేదు. Salute to every doctor
who has saved the lives of millions of people. లక్షలాది మంది ప్రజల్ని వారి ప్రాణాల్ని కాపాడిన వైద్యులందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. If anybody blames a doctor for healing the sick, then those people should have something wrong with them. డాక్టర్ బాగు చేసినందుకు డాక్టర్ మీద ఎవడన్నా నింద మోపడానికి ప్రయత్నం చేస్తే ఆ నింద మోపిన వాడిదే తప్పని నేను అంటాను. Now these people were waiting to find fault with Jesus if Jesus heals this man. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తులు యేసు ఈ వ్యక్తిని స్వస్థపరుస్తాడేమో దాన్ని బట్టి నేరం మోపుదామని కనిపెడుతూ కూర్చున్నారంట వాళ్ళు. That means Jesus wanted to heal because that is good. దాని అర్థం ఏంటి అంటే యేసు స్వస్థపరచాలని ఉన్నాడు, ఆయన అంటే మేలు చెయ్యాలని ఉన్నాడు అక్కడ ఆయన. People did not want Jesus to heal but keep this man sick like that because they thought that is good. కానీ ప్రజలేమని తలంచారంటే యేసు అక్కడ ఎటువంటి స్వస్థత చేయకూడదు, ఆ వ్యక్తి అలాగే ఉండిపోవడం మంచిది అని వాళ్ళు కోరుకున్నారనమాట. They were happy if Jesus would have left the man like that in that condition. యేసు ఆ వ్యక్తిని అదే స్థితిలో వదిలేసి ఉంటే వారందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళేమో. Our Sabbath is more important. Let the man die in the problem. Our tradition is more important. ఆ వ్యక్తి ఆయనకున్న రోగంతో సస్తే చావని, మాకెందుకు, మా విశ్రాంతి దినమే మాకు చాలా ప్రాముఖ్యం అని మాట్లాడే వాళ్ళు అక్కడ ఉన్నారు. Our doctrine is more important, not the person who is suffering to be made well. కష్టంలో ఉన్న వ్యక్తికి సహాయం అందుతుందా లేదా మాకు అనవసరం, మా బోధే మాకు చాలా ప్రాముఖ్యం, మా సిద్ధాంతాలే మాకు ప్రాముఖ్యం అనుకునేవారు ఉన్నారు. How can it be wrong when a person belonging to their community, their own suffering man, if he is made well? వారి మధ్యలో ఉన్న వ్యక్తే, వాళ్ళకి సంబంధించిన వ్యక్తే అతనికి మేలు జరిగితే, అతడు బాగైతే అది తప్పేలాగా అవుతుందండి. They were waiting to find fault if Jesus heals. యేసు స్వస్థపరిస్తే నేరం మోపుదామని కనిపెడతా ఉన్నారంట వాళ్ళు. That means healing was wrong on their behalf. అంటే వాళ్ళ దృష్టిలో స్వస్థత అనేది నేరం అని అర్థం. My friend, నా స్నేహితుడా, sick needs to be healed. రోగులకి స్వస్థత అవసరం. Whether it is through medical profession or through a prayer, as long as they're made well, I thank God for it. అది వైద్యుల ద్వారా కానీ లేదా ప్రార్థన ద్వారా కానీ ఒక వ్యక్తి క్షేమస్థితికి వస్తే చాలు, దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Do you want to be healed? నువ్వు స్వస్థపరచబడాలనుకుంటున్నావా? Do you want to change in life? జీవితంలో ఒక మార్పు కోరుతున్నావా? Jesus can do it. యేసు దాన్ని చేయగలుగుతాడు. That's why he came to the earth. అందుకే భూలోకానికి ఆయన వచ్చాడు. Not to form a religion. ఒక మతాన్ని స్థాపించడానికి కాదు, To forgive your sin, నీ పాపాన్ని క్షమించడానికి, change your life, నీ జీవితాన్ని మార్చడానికి, heal your body, శరీరాన్ని స్వస్థపరచడానికి, do good to you, నీకు మేలు చేయడానికి, bless your family, కుటుంబాన్ని దీవించడానికి, bless your business. నీ యొక్క వ్యాపారాన్ని దీవించడానికి. That's why he gave his life. అందుకే యేసయ్య తన ప్రాణాన్ని ఇచ్చాడు. When he could give his own life for you, తన సొంత ప్రాణాన్ని నీ కోసం దారిపోయగలిగితే will he not give you other things? ఆయన నీకు మిగతా సమస్తం నీకు ఎందుకు అనుగ్రహించడు? How long you won't listen to what others will say? ఎంత కాలం అయ్యా ఇతరులు ఏమనుకుంటారా అని ఆలోచిస్తావు? How long you want to go for the opinions of people? ఎంత కాలం వీరి అభిప్రాయం ఏంటి, వాళ్ళ అభిప్రాయం ఏంటి అని తర్కించుకుంటూ ఉంటావు? How long you want to hold on to your doctrine and challenge the nature of Jesus Christ? ఎంతకాలం నీ సొంత సిద్ధాంతాలకు అంటుకొని యేసు యొక్క స్వభావానికి వ్యతిరేకంగా నిలబడతావు? Get ready for your miracle today. నీ అద్భుతం కొరకు ఈ రోజే సిద్ధపడు. I'm going to pray for you. నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. But before I pray for you, అయితే మీ కొరకు ప్రార్థన చేయకముందు I want to show you the miracles which Jesus did and the good he did to people and the way he wiped away their tears in our meetings. యేసయ్య మా కూటాల్లో ఎంతమంది కన్నీళ్లను తుడిచాడో, వారికి ఎలాంటి మేలు చేశాడో, వారిని ఎలా స్వస్థపరిచాడో మీకు కొన్ని సంగతులు చూపించాలని ఆశపడుతున్నాను. After that I will come and pray with you. దాని తర్వాత నేను వచ్చి మీ కొరకు ప్రార్థన చేస్తాను. Great miracles will happen to you. గొప్ప అద్భుతాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ సాక్షి వినండి. ಈ ಸಾಕ್ಷಿ ಕೇಳ್ರಿ. Listen to this testimony. ಈ ಸಾಕ್ಷಿ ಕೇಳಿಸ್ಕೊಳ್ರಿ. ನಿಮ್ಮ ಹೆಸರೇನ್ರಿ? ನಾಗರಾಜ್ had a tumor in the head. ನಾಗರಾಜ್ ಅವರಿಗೆ ತಲೆಯಲ್ಲಿ ಗಡ್ಡೆ ಇತ್ತು. ಎಷ್ಟು ವರ್ಷ ಹಿಂದಿತ್ತು?
3 సంవత్సరాలుగా 3 ವರ್ಷಗಳಿಂದ నడిచేకి రాదు, ನಡಿಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ, మాట్లాడేకి రాదు, ಮಾತಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ, కూర్చోనేకి రాదు, లేచేకి రాదు. ಕೂತ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಆಗಲ್ಲ, ಎದ್ದೇಳಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. ఈ రోజు ప్రభు ముట్టి స్వస్థపరిచి లేచి నడిచేది ప్రారంభించినాడు. ಇವತ್ತು ಕರ್ತನವರನ್ನು ಮುಟ್ಟಿ ನಡೆಯುವುದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದಾರೆ. ನಾಗರಾಜು ನೋವಿಲ್ಲ ಇವಾಗ, ನಡೆಯಕ್ಕಾಗ್ತಾನೆ ಇವಾಗ, ನಡುಕ್ ತೋರಿಸಿ ಇವಾಗ ನೋಡ, ನಡಿ ಯೇಸುನವರು. ಆಮೆನ್. చప్పట్లు కొట్టండయ్యా. ಚಪ್ಪಾಳೆ. తలలో గడ్డ ఉంది, అందుకే నడిచే కూడా రాదు. స్వస్థపరిచి యేసు క్రీస్తు నడుస్తూ ఉన్నాడు. బోలో యేసు మసీకి, బోలో యేసు మసీకి. ನಾಗರಾಜ ನೋವಿಲ್ಲ ಇವಾಗ, ನೋವಿಲ್ಲ, ಕೂಡ ಗೆದ್ದಲಕ್ಕೆ ಬರ್ತದೆ ಇವಾಗ. ಕುಂತು ತೋರಿಸಿಗ ಒಂದ್ಸಲ, ಕುತ್ಕೋ, ಎದಳು ಮತ್ತೆ ಕೊಡು. ಚಪ್ಪಟ್ಲು ಕೊಟ್ಟಂಡ ಯಾ ಪ್ರಭು ಕರ್ತನಿಗೋಸ್ಕರ. నడివాగా నడి. సంతోషంగా వాళ్ళు చప్పట్లుగా స్తోత్రం చెల్లించండి. చప్పాళే. బోలో యేసు మసీకి, బోలో యేసు మసీకి. 2.5 సంవత్సరాల కిందట కుమారుకి స్ట్రోక్ అయ్యి ಪ್ಯಾರಲೈಸ್ అయింది. 2.5 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಕುಮಾರ್ ಅವರಿಗೆ ಸ್ಟ್ರೋಕ್ ಆಗಿ ಪಾರ್ಶ್ವವಾಯು ರೋಗಿ ಆಗ್ಬಿಟ್ರು. ಬೆಂಗಳೂರಿಗಂತ పోయి ಡಾಕ್ಟರ್ చూపించుకున్నాడు. ಬೆಂಗಳೂರಿಗೆಲ್ಲ ಹೋಗಿ ಡಾಕ್ಟರ್ ತೋರಿಸ್ಕೊಂಡ್ರು. చెయ్యి ఎత్తేకి రాదు, ಕೈ ಎತ್ತಲಿಕ್ಕೆ ಬರಲ್ಲ. ఈ రోజు ప్రభు ముట్టినాడు. ಈ ಹೊತ್ತು ಪ್ರಭು ಅವರನ್ನು ಮುಟ್ಟಿದ್ದಾರೆ. ಸ್ಟ್ರೋಕ್ బాగా అయింది, ಸ್ಟ್ರೋಕ್ ಚೆನ್ನಾಗಾಗಿದೆ. ಕೈ ಎತ್ತು, ಕೈ ಎತ್ತು. ಆಮೆನ್. చప్పటికో స్తోత్రం చెల్లించండి ఆ ప్రభువుకు, ಕರ್ತನಿಗೆ. కుమారా నడియప్ప, నడి యేసునామములో నడి. ఆమేన్. 2.5 సంవత్సరాలు, 2.5 years paralyzed. Today Jesus healed him and walking. Come on, give the Lord a clap. 2.5 ವರ್ಷ ಅವರು ಪಾರ್ಶ್ವವಾಯು ರೋಗಿ ಇವತ್ತು ಯೇಸುವಾಸ ಮಾಡಿದ್ದಾರೆ. ಚಪ್ಪಾಳೆ. ఏంటా మీకు సంతోషం లేదా ప్రభు చేసిన కార్యాలకి? సంతోషం ಇಲ್ಲ ನಿಮಗೆ? ಮತ್ತೆ ಚಪ್ಪಾಳೆ ಕರ್ತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸಿರಿ. ಚಪ್ಪಾಳೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಬಾಬು ಕುಮಾರ ಈ ಕಡೆ ಬಾ, ಕುಮಾರ ಬಾ ಇಲ್ಲಿ, ಬಾ ಇಲ್ಲಿ. ಆಮೆನ್. ನಿನಗೆ ವಾಸಿ ಮಾಡಿದ್ದು ಯಾರು? యేసు దేవ వాసి ಮಾಡಿದ್ದು రాంబాబు అల్ల. బాగు చేసింది రాంబాబు కాదు, యేసు ప్రభు. చెప్పలకొస్తుంది అందరు ప్రభు కోసం. చప్పాಳೆ ಎಲ್ಲರೂ ಕರ್ತನಿಗಾಗಿ. 6 నెలల కిందట జ్వరం వచ్చి గుడ్డి అయిపోయింది, కన్ను గుడ్డిగా అయిపోయింది. ఈ రోజు ప్రభు ముట్టి స్వస్థపరిచి గుడ్డి కన్ను తెరుచుకొని ఆమె చూస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. If you can watch on the screen, you can see her eye. కంటికిమా, లుక్ అట్ దట్ ఐ. కన్ను చూడండి, తెల్లగుంది, గుడ్డు తెల్లగుంది, అంటే గుడ్డిది, కళ్ళు కనపడదు అని. ఈ రోజు ప్రభు ముట్టినాడు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఆమేన్. बोलो यीशु मसीह की, बोलो. Hallelujah. You have seen the goodness and the nature of Jesus Christ. హల్లెలూయా. మీరు యేసయ్య గొప్ప స్వభావాన్ని, ఆయన మంచితనాన్ని చూశారు. His goodness never changes, his nature never changes. ఆయన మంచితనం ఎన్నడూ మారదు, ఆయన వ్యక్తిత్వం ఎన్నడూ మారదు. He's going to do the same thing to you right now in your homes. ఆయన ఇప్పుడే ఈ క్షణమందే మీ గృహాల్లో కూడా ఇటువంటి అద్భుతాలే చేస్తాడు. Close your eyes. మీ కళ్ళు మూసుకోండి. If possible, put your hands on my hands on the TV. సాధ్యమైతే మీరు టీవీ మీద నా చేతులు కనపడుతున్న స్థలంలోనే మీ చేతులు కూడా ఉంచండి. There is no miracle power in my hands. నా చేతుల్లో అద్భుతాలు చేసే శక్తి లేదు. Pray together and Jesus will do a miracle. మనం కలిసి ప్రార్థన చేద్దాం, యేసు అద్భుతం చేస్తాడు. Close your eyes. కళ్ళు మూసుకుందాం. Ask Jesus to heal you. యేసయ్యా నన్ను స్వస్థపరచు అని అడుగు. Tell him, Lord, I'm sorry for giving importance to opinions of people than to your nature, Jesus. ప్రవ్వా, నీ స్వభావం ఎటువంటిదో నేను గుర్తించలేక ప్రజల అభిప్రాయాలకే నేను ఎక్కువ స్థానం ఇచ్చినందుకు నన్ను క్షమించండి. But today I want your nature to be seen in my life. కానీ ఈరోజు నీ వ్యక్తిత్వమే నా జీవితంలో కనపరచబడాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. Let me pray with you.
మీతో కలిసి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. Lord Jesus, I pray for every brother, every sister of mine who are watching me on the TV. ప్రభువైన యేసు, ఈ టీవీ కార్యక్రమం ద్వారా నన్ను చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ నీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తాను. Touch them, Lord, by your power. నీ శక్తి చేత నీ బిడ్డల్ని తాకండి తండ్రి. Lord, your character never changes. ప్రభువా, నీ స్వభావం ఎన్నడూ మారనిది. You were the Savior and you are the Savior. నీవు ఇంతకు ముందు రక్షకునిగానే ఉన్నావు, ఇప్పుడు కూడా నువ్వు రక్షకుడివే. You forgave that day, you forgive today. ఆ దినాల్లో నువ్వు క్షమించావు, ఈ దినాన కూడా నువ్వు క్షమిస్తావు. You were the healer, you are the healer. స్వస్థపరచు వాడివిగా నువ్వు ఉండినావు, ఇప్పుడు కూడా నువ్వు స్వస్థపరచు వాడివి. You were the miracle worker, you are the miracle worker now. అద్భుతములు చేయు దేవుడుగా నువ్వు ఉండినావు ప్రభువా, ఈ రోజు కూడా నువ్వు అద్భుతాలు చేయు దేవుడివే. Having faith in your unchanging nature, Father, I pray, touch these precious people watching me on the TV. మారజాలని నీ గొప్ప సుగుణాల్లో మేము విశ్వసించి ఈ రోగగ్రస్తులైన బిడ్డలకు అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. Every sick body be healed in the name of Jesus. యేసు నామములో ఈ క్షణమందే ప్రతి రోగముతో ఉన్న శరీరం స్వస్థపరచబడగాక. I command every spirit of infirmity, leave these people, come out in the name of the Lord Jesus Christ. ప్రతి విధమైన బలహీనపరచు ఆత్మ ఈ బిడ్డల శరీరాన్ని వదిలిపెట్టి యేసు నామములో తొలగిపోవును గాక. Receive your healing and deliverance in Jesus' name. యేసు నామములో మీ స్వస్థతను విడుదలను పొందుకోండి క్షణమంది. Thank you, Lord, for touching your people. నీ ప్రజల్ని తాకినందుకు వందనాలు తండ్రి. In Jesus' name. యేసు నామములో అడిగి పొందినాము తండ్రి. Amen. ఆమేన్.